ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభరాశి వారికి మరో 4 రోజుల్లో ఒక ఆడది మీ మీదైతే క్షుద్ర పూజలు చేస్తుందండి. అంటే మీ యొక్క కుటుంబానికి అలాగే మిమ్మల్ని మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ పైన ఒక గండం కూడా పొంచి ఉందండి. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించినటువంటి ఒక అనర్థం అనేది జరగబోతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి ఆమె ఎవరో కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరాలతో బయట పెట్టబోతున్నాము. అలాగే ఈ వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇక ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయండి. మీ యొక్క శత్రువులు పాము కంటే ఎక్కువగా ప్రమాదకరంగా మారారు. మీ యొక్క జీవితంలో మీ వెనుకుంటే మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగం చేస్తుంది. ఒక ఈ యొక్క ఫోటోను పట్టుకొని అంటే మీ యొక్క పూజలు అనేవి చేయడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయడం వంటివి కూడా చేస్తుందన్నమాట. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆమె బయటికి మాత్రం మీకంటే ఒక గొప్ప శ్రేయోభిలాషులు లేదంటే అన్నట్లుగా మీ ముందైతే నటిస్తుంది. నేను నీకు బాగా కావలసినటువంటి దాన్ని కదా, నీ క్షేమమే నా యొక్క కోరిక అనేది తీయని మాటలైతే చెప్తుంది. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా కానీ సమస్య అనేది వస్తే ఆమె దగ్గరకు సలహాల కోసం వెళ్తూ ఉంటున్నారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికి అని గుర్తుంచుకోండి. ఇది చాలా నిజం అనేది చేదుగా ఉంటుంది, కానీ మీరు తీసుకోవాలి. ఆమె మీ యొక్క జీవితంలో ఉన్నంత కాలము మీ యొక్క బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు కేవలం ఆరంభం మాత్రమే. మీరు అంటే ఆమె పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ యొక్క జాతకాన్ని నాశనం చేస్తుంది, మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయబోతుంది. అయితే ఆమె ఎవరో ఆమె పేరేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుపబోతున్నామండి. కాకపోతే మీరు చేయవలసింది ఏమిటి అంటే ఆమెకు బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండడమే. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక మహా పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏది కూడా చేయలేదు అని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, దేనికోసం అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారో, ఏ సమస్యలు అనేవి తీరిపోయాయి, మీ యొక్క వ్యాపారం ఉద్యోగం మీ మీద ఉన్నంత తాంత్రిక బంధాలు అన్నింటినీ కూడా తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుందన్నమాట. మీ యొక్క దరిద్రం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు పూర్తిగా వింటానండి. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఏ చిన్న సంతోషం కలిగినా కూడా ఆ యొక్క అంటే ఆమె కళ్ళు ఎరగబడతాయి. ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో అంతా కూడా మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయడము, చేతబడి చేయడం వంటివి కూడా చేస్తుంది. మీ యొక్క బుద్ధిని కాటేసి మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తుంది. మీకు కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు దూరంగా ఉండాలి, మిమ్మల్ని భయపెట్టాలి. ఇవన్నీ కూడా నేను చెప్పడం లేదు, కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయడమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరం ప్రారంభం అనేది అయింది కదండి. మంచి జీవితం అన్నీ కూడా ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులే. అంటే మీ యొక్క వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి, ఇంట్లో గొడవలు జరుగుతున్న కారణం ఇప్పుడు మీకైతే తెలియపరుస్తుంది. ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళిపోతున్నారనేసి మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈ రోజున మీకు తెలియకపోతే అది మీరు చేసినటువంటి ఒక పెద్ద పొరపాటే అవుతుంది. దేవుడు మీకు చూపించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అయితే ఈ యొక్క వృషభరాశి వారు చూడలేనటువంటి ఆ యొక్క శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్రం, మంత్రాలు, ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటుంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు అనేవి చేసి మీకు అదృష్టాన్ని కూడా కట్టేస్తున్నారు. గడిచినటువంటి కాలాన్ని ఎలాగో నాశనం చేసేసారు కదండి. కానీ ఈ ఏడాదైనా సరే మీరు బాగుండాలి అనేసి మీ యొక్క కంకణం అనేది కట్టుకున్నారు. ఒకవేళ మీరు మీ యొక్క శత్రువులు ఎవరో తెలుసుకోలేకపోతే మీకు జీవితంలో చేసినటువంటి అతి పెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టాల్లో ఉండి భయపడేటువంటి వారి అనేది లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం అనేది చేశాడు కదా. ఇన్నాళ్ళు ఈ వీడియో మీకు దేవుడు చూపించినటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువులు మీకు కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఎన్నాళ్ళు తెలిసిపోబోతుంది. ఇక మీ ఇంటిపైన అంతా కూడా అంటే ఆ యొక్క తంత్ర విద్యతో అంతా కూడా బంధించబోతుంది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది దక్కటం లేదు. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారం కనుక మీరు చేస్తే ఎవరికి కూడా మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదండి. అంటే ఈ పరాభావన సంవత్సరం మీ యొక్క నిజానికి నీతికి ఎంతో అద్భుతమైనదిగా కనిపిస్తుందండి. రాహు, శని, కేతువు అందరూ
కూడా మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ యొక్క శత్రువు వల్లే మీరైతే ఈ యొక్క ఏడాది ప్రారంభంలో ఇబ్బందులు అనేవి కొంచెం రావచ్చండి. అప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మార్చి నెలలో మీ యొక్క జీవితంలో పెను మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి. మీరు మీ యొక్క బంధువులు, స్నేహితులను గుడ్డిగా నమ్మి మీ ఇంట్లో గుట్టంతా వారికి ముందైతే అసలు బయట పెట్టిపోతున్నారండి. కానీ వారు మాత్రం మీ యొక్క మనసులో ఉన్నది మాత్రం మొత్తము కూడా తెలుసుకొని విషము అనేది దాగి ఉంచుకుంటున్నారు. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆమె పండగ చేసుకుంటున్నారు. అయితే మీ యొక్క కష్టాలకు అసలు కారణం వారే అని తెలియదు కదా మీకు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి యొక్క ప్రశాంతతను మాయ మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్నా కానీ ప్రతిసారి కూడా మీకు దారిలో అంటే ముళ్ళబాటలా వారైతే మారుతున్నారనమాట. మీ యొక్క ఆత్మీయులు ఇప్పుడు అంతా కూడా అంటే మీ యొక్క ఆస్తి కోసం మరి మిమ్మల్ని అయితే వెన్నుపోటు పడుస్తున్నారు. అందుకే ఆమె ఎవరో కూడా కనిపెట్టవలసినటువంటి సమయం కూడా ఇప్పుడు మీకు వచ్చేసిందనే చెప్పాలండి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు మీకు అనుభవిస్తున్నటువంటి పేదరికము, కష్టాలు, కన్నీళ్లు వెనుక అసలు కారణం మీ యొక్క శత్రువులే. అయితే మీ ఇంటి లక్ష్మిని, మీ యొక్క కులదైవాన్ని కూడా ఆమె తన యొక్క తంత్రమంత్ర విద్యలతో బంధిస్తున్నారు. అయితే మీరు ఏదైనా సరే పెద్ద పని చేయాలన్నా కూడా ఆ యొక్క పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా సరేను, ఆ యొక్క అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా సరే ఆమె అడ్డుపడి మిమ్మల్ని అయితే తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖం మీద మాత్రం ఎంతో ప్రేమగా నటిస్తూ వెనకాల మాత్రం వెన్నుపోటు పడుతున్నారు. ఆఖరికి మీరు తీసుకునేటువంటి సలహాలు కూడా వారి దగ్గరకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మాయ అనేది చేయాలని కానీ, లేదంటే ఆమె ఎన్ని కుట్రలు అనేవి చేసినా కానీ, ఎంత మిమ్మల్ని అంటే బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు అనేవి సాగబోవు. రాబోయేటువంటి ఈ 3 నెలల తర్వాత సంబంధించినటువంటి మీ యొక్క జాతక చక్రం అనేది స్థిరమైనటువంటి విషాదం అనేది మారుస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకం ఇప్పుడైతే బయటపడబోతుంది. మిమ్మల్ని రాత్రింబవళ్ళు కష్టపెడుతూ మీ యొక్క చెమటనంతా కూడా ఓడిపోసి మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క పిల్లల కోసం తన యొక్క అన్ని త్యాగాలు చేసినటువంటి వారికి కానీ మీ యొక్క శ్రమకు తగినటువంటి మంచి ప్రతిఫలం అనేది దక్కడం లేదు అని ఎంత ప్రయత్నం అనేది చేసినా కూడా విఫలమై మీకు పరాభవాలు అయిపోతుంది. లోకాల్లో అందరికీ కూడా మీ పనులన్నీ కూడా సులభంగా జరిగిపోవడం కంటే కూడా మీకు ఏ మాత్రము కూడా ఇన్ని అడ్డంకులు మీపై ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎందుకు కలగడం లేదు అనేసి, మీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు, ఆఖరికి సంతానం కోసం ఎదురు చూసినటువంటి వారికి కూడా ఎందుకు నిరాశ అనేది ఎదురవుతుంది, వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉండేటువంటి మీపై నిరంతరము నిగూర్చి ఉండేటువంటి శత్రువు. మీ యొక్క జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలండి, ఆమె కన్ను మీ మీద పడింది. నరదిష్టి ప్రభావం, మీ యొక్క సంతోషం క్షణాలు అన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి గడప వరకే వచ్చేస్తుంది. కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల, మీ యొక్క శత్రువుల చెడు దృష్టి వల్ల లోపలికి రావాలంటే వెనుతిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంటికి రాగానే కూర్చొని అన్నం తింటుంటే మీ యొక్క నాశనాన్ని కోరుకునేటువంటి ఆ యొక్క నీచమైనటువంటి ఆమె ఎవరో కూడా మీకైతే ఇప్పుడు స్పష్టంగా తెలియపరచుతున్నాం కదా. మీ యొక్క ఈ యొక్క వృషభరాశి వారు లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు కూడా వస్తుందండి. కానీ ఆ యొక్క శత్రువు కంటి దృష్టి వల్ల లోపలికి కూడా రాలేకుండా వెనుతిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంటూ ఆ లక్ష్మీదేవికి నిలవడం లేదు. ఇన్నాళ్ళు మీకు శత్రువు ఎవరో మీకు స్పష్టంగా మీకైతే తెలిసిపోబోతుంది. ఆ యొక్క సామెత ఉంది కదండి, బిడ్డను పెట్టుకొని ఊరంతా కూడా వెతికి ఉన్నట్లుగా అని. ఈ యొక్క పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉందని కూడా చెప్పుకోవాలండి. మీరు ఎక్కడెక్కడో నాకు ఎవరు కూడా శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా మంచాలని చూస్తున్నారు, ఇటువంటివి అన్నీ కూడా వెతుక్కుంటున్నారు. కానీ మీకు కుటుంబంలోనే ఉన్నారండి, మీకు అత్యంత స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదంటే స్త్రీ అని కూడా మీరైతే ఆలోచిస్తున్నారా? ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడే చెప్తాము వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసానికి కూడా అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుందన్నమాట. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరొకలా ఉంటుందన్నమాట. అంటే ఏనుగు దంతాలు చూపించడానికి, తిరగడానికి కూడా ఒకే విధంగా ఉన్నట్లుగా ఆమె మీ ముందు ప్రాణం ఇచ్చినట్లుగా నటిస్తుంది. కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుండి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతూ చూస్తూ ఉంటే ఆనందిస్తుంది. మీరు ఏదైనా కానీ కొత్త వస్తువులు కొన్నా కానీ, లేదంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా మీరందరూ కూడా కలిసి నవ్వుకుంటున్నా సరే ఆమెకు అంతా కూడా రక్తం మరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. మీరు అన్ని సుఖాలు, ఇంత డబ్బును మంచిగా అంతా కూడా లోపల మాత్రం అసూయ రగిలిపోతూ ఉంటుంది. మీరు అంటే మీకు పడుతున్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని కూడాను ఆమె చూడలేరు. మీ యొక్క విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటుందన్నమాట. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, మీ కళ్ళకి ఇన్ని బొట్లు అనేవి వస్తున్నాయి, అసలు ఆమె పట్టించుకోవడం లేదు. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడి అనేది చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏది కూడా మీ పైన అనేవి పనిచేయవండి. గడిచిపోయినటువంటి కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉంచు, కానీ ఇప్పుడు మాత్రం మీరు
మీరు సరైనటువంటి సమయంలో ఈ యొక్క వీడియోని అయితే చూస్తున్నారు. ఆమె పడినటువంటి ప్రతి ఒక్క కుట్రను, ప్రతి ఒక్క మాయను ఈ వేళ నుండి నేను బయట పెట్టబడు అంటే తద్వారా మీకు ఆ యొక్క కాలికి ఉండేటువంటి ఆ యొక్క గోరును కూడా తాకలేనంత విధిగా అయితే ఆమె అయితే ఒక గుర్తు అనేది పెట్టుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారు అహంకారంతో ఈ వీడియోని మధ్యలోనే వదిలేస్తే రాబోయేటువంటి 4 రోజుల్లో అంటే మార్చి అంటే రేపు అండ్ మరో 4 రోజుల్లో మీకు జరగబోయేటువంటి ప్రణాళికలు మీరే అంతే బాధితులు అవుతారనమాట. ఇప్పుడు కూడా ఈ యొక్క మంచి కోసమే ఈ యొక్క విషయాన్ని అయితే తెలియపరుస్తున్నామండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా చురుకైనటువంటి వారు, తెలియనటువంటి వారు నలుగురిలో ఇట్టే కంటపడిపోతారండి. మీ యొక్క మొహం అంటే చాలా అందంగా ఉంటారు. అయితే వీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వృషభ రాశి వారు ఒక 10 నిమిషాలు కేటాయించి వీడియోని పూర్తిగా వినండి. అప్పుడు చూసినట్లయితే మీ యొక్క శత్రువు ఎవరు, మిమ్మల్ని ఏం చేయబోతున్నారు అన్నీ కూడా మీకు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఈ కింద కామెంట్ బాక్స్లో కూడా పూర్తిగా నమ్మకంతో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మీ యొక్క జీవితంలో జరగబోయేది లేదంటే ఒకేసారి ఆలోచించి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు కదండి. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నటువంటి వారు కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే మీరు వారు అనుకొని మిమ్మల్ని అయితే మీ యొక్క ప్లాన్లన్నీ కూడా ఈ వృషభ రాశి వారు చెప్పేస్తూ ఉంటారు. అంటే నేను వచ్చే నెలలో ఇల్లు కట్టుకుంటాను, మేము వచ్చే నెలలో కారు కొనుక్కుంటాను, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది అనేసి మీరైతే చెప్పే ప్రతి ఒక్క మాట వారి యొక్క చెవిలో పడి విషయంగా మారుతుంది. మీ యొక్క ఆనందాన్ని ఎంతా కూడా చెడగొట్టే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. వారు కట్టేసేటువంటి పాము లాంటి వారండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు మీరు చేసిన ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ యొక్క మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తులో ఉండేటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చెప్పేసేసేయకండి. ఎందుకంటే మీరు పడేటువంటి ప్రతి ఒక్క కష్టం వెనుక మీ యొక్క కష్టం వెనుక ఒక మంచి ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. మీరు ఒక కొత్త కారు కనుక్కున్న మీరు ఆవిడ విధంగా అంటే ఆవిడ నన్ను దేవతలాగా చూసుకుంటుంది, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నారు, మీరు గొప్పగా ఇతరులని పంచుకుంటున్నారు. కానీ ఈ వృషభ రాశి వారు చాలామంది స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నటువంటి వారండి. కాబట్టి అందరినీ కూడా మీ వారే అనుకుంటారు. కానీ మీరు ఎక్కడ కూడా కూర్చొని మాట్లాడుతారో ఆ వ్యక్తులు మీ యొక్క మనసులో ఎంత పాపం దాగి ఉందో అసలు మీరు పసిగట్టలేకపోతారనమాట. మీరు మీ యొక్క రహస్యాలను చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. వారి యొక్క నరదృష్టి ప్రభావం మీకు అన్నట్లుగా మీ యొక్క మధ్యలోనే ఆగిపోతాయండి. మీ యొక్క పనులన్నీ కూడా బాగా నష్టాలు రావడం, దంపతుల మధ్య గొడవలు మొదలవుతాము. కొత్త కార్లు, కొత్త ఇల్లు లాంటివి ఏదైనా కానీ మీరు వస్తువులు ఏదైనా కొనుక్కోవాలి అంటే కూడాను అది వాయిదా పడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ యొక్క వృషభ రాశి వారైతే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ యొక్క మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క శ్రేయోభిలాషులు కాదండి. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట్లాడి కలిసినా కానీ లోపల మాత్రం కుట్రలు పన్నుతూ ఉంటారన్నమాట. గతంలో మీరు చేసిన తప్పులే మీకు మళ్ళీ అన్నీ కూడా జరుగుతాయి. ఇకపైన మీరు మీకు సంతోషాన్ని అయినా అంటే గుట్టుగా ఉంచుకోవడము, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు గుట్టుగా ఉంచుకోవడం అయితే అసలు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలన్నమాట. అసలు మీ యొక్క అసూయ ఎవరనేది, మీ యొక్క జీవితంలో ఎవరు మీకు మంచి కోరుకునేది, ఎవరైతే మీ యొక్క జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నారో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో అటువంటి వారికి మీ యొక్క ఎదుగుదలను చూస్తే మంట అనేది పుడుతుందన్నమాట. మీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి, వారు ఎప్పుడూ కూడాను మా మీద పడి ఏడుస్తూ ఉంటున్నారు, మీ యొక్క విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర అనేది లేకుండా గడిపారు, మీ యొక్క శరీరాన్ని ఎంత కష్టపెట్టుకున్నారో వారికి అసలు తెలియదు కదండి. వారు ఈశ్వరునితో మీ మీద పగ పెంచుకుంటున్నారు ఈర్షతో. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా కానీ, రక్త సంబంధికులైనా సరే, మీకంటే వెనుకబడి ఉన్నవారనైనా కానీ బాధలో మీకు శత్రువులాగా మారిపోతూ ఉంటున్నారనమాట. ఒకప్పుడు మీకోసం ప్రాణాన్ని ఇచ్చేటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ యొక్క ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ యొక్క అన్నదమ్ములు, మీ యొక్క అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులు అన్నీ కూడా ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం అనేది రావడం, ఎన్ని మందులు వాడినా కానీ తగ్గిపోలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇటువంటివి కేవలం నిద్రపోనేటువంటి మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఇదేదో ఒక చిన్న సమస్య అనేది అనుకుంటున్నాం, కానీ దీని వెనుక మీ యొక్క శత్రువులు తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారని మాత్రం నిజమండి. వారు చేస్తున్న క్షుద్ర పూజల వల్లే మీ యొక్క శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదండి. మీ యొక్క స్నేహితుల్లో ఎవరో ఒకరు, లేదంటే మీ యొక్క ఆడపడుచులు, లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, మీకు బాగా తెలిసినటువంటి బంధువులు మీ ఇంటికి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి యొక్క సుఖ సంతోషాలను ఓర్వలేకపోతున్నారు.
పొందబోతున్నారు. మీ దగ్గర ఉంటే డబ్బును చూసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూసి లోపల రగిలిపోతూ మీ యొక్క ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యొక్క యజమాని అయినటువంటి మీ యొక్క తాంత్రిక ప్రయోగాలు అయితే కూడా చేస్తూ ఉంటున్నారు అనమాట. దీనివల్ల ఆరోగ్యంగా ఉండేటువంటి మీ యొక్క శరీరానికి రకరకాలుగా అనారోగ్య సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మీకైతే తెలియకుండానే వచ్చేస్తుంది. ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే మీకు కనిపిస్తాయి. అవి ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావడం, ఎప్పుడు కూడా లేనటువంటి గబ్బిలాలు తిరగడము, ఎర్ర చీరలు గుంపులుగా రావడం, లేదంటే సాలిపురుగులు విపరీతంగా గుళ్ళు కట్టి, ఇటువంటివన్నీ కూడా మీ ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ప్రయోగం చేస్తారని అర్థం. అంతేకాకుండా ఏ కారణం అనేది లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ముగ్గురు వ్యక్తులు కలుసుకున్నారంటే ఏదో ఒక విధంగా గొడవలు అనేవి చెలరేగడం, తరచూ అనారోగ్యం పాలవ్వడం, ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క శత్రువులు కుట్రలేనండి. ఒకవేళ మీ యొక్క జీవితంలో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే వారికి ఒక చిన్న కామెంట్ బాక్స్లో ఎస్ అని కూడా కామెంట్ చేయండి. మీ మనసులో అయినా ఎస్ అని అనుకోండి. దీనివల్ల మీ యొక్క బయటకు శక్తివంతమైన పరిష్కారం ఒకటి ఉందండి. అది ఏమిటి అంటే వెంటనే మీరు హనుమాన్ గుడికి వెళ్ళానండి. ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల దగ్గర ఉంచి సింధూరాన్ని అయితే పూయండి. అయితే ఆ తర్వాత ఆ యొక్క కొబ్బరికాయను ఒక నల్లటి దారం అనేది తీసుకొని 11 ముళ్ళు వేయండి. ప్రతి ఒక్క ముడి వేసేటప్పుడు ఓం హనుమతియే నమః అనేటువంటి మంత్రాన్ని మీ యొక్క మనసులో జపిస్తూ ఉండండి. ఈ యొక్క కొబ్బరికాయ మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారం పైన అయితే కట్టండి. ఇలా చేస్తే కనుక మీకు ఇంటి ఉండే శత్రు ప్రయోగం అయినా సరే పటాపంచలైపోవాల్సిందే. మీ ఇంటిపై ఎవరి చెడు అనే కన్ను అనేది పడదు. తద్వారా మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా? మీరు అంటే మీ యొక్క వృషభ రాశి వారు ఏంటంటేనండి, మనసులో అసలు ఏది కూడా ఉంచుకోరండి. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయటకు అంతా కూడా కప్పేస్తూ ఉంటారు. అంటే ముక్కు సూటిగా మనుషులు ఏది అనిపించినా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు అనమాట. అంటే అది నచ్చిందా లేదా అని కూడా ఆలోచించరు, జోకులు వేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మనసు స్వచ్ఛమైనది కాబట్టి మీరు అందరినీ కూడా నమ్మేస్తూ ఉంటారు. కానీ అదే మీ యొక్క బలహీనత అనేది అవుతుంది. మీ నోటి నుండి వచ్చే కొన్ని మాటలు మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువులను పెంచేస్తూ ఉంటారు. విల్లు నుంచి వచ్చినటువంటి బాణం తిరిగి రాదు కదా, అలాగే మీ నోటు నుండి జారినటువంటి మాట కూడా వెనక్కి తీసుకోలేరని గుర్తుంచుకోనండి. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇక మీ యొక్క గుట్టును మీలోనే దాచుకోండి. అయితే ఈ యొక్క వృషభరాశి వారు విల్లు నుండి వదిలినటువంటి బాణం వెనక్కి రాదు, అలాగే నోరు నుండి జారినటువంటి మాటలను కూడా వెనక్కి తిరిగి తీసుకోలేరు. ఇటువంటివి అన్నీ కూడా కొంచెం ఆలోచించి మీరైతే మీ యొక్క సమస్యలను మూల కారణం ఏంటో తెలుసుకోండి. ఇది మీ యొక్క స్వచ్ఛమైనటువంటి మనసు కావచ్చు. అందరి గురించి కూడా మొహం మీద నిజాలను చెప్పడం వల్ల కూడా ఎదుటివారు మీ పైన కొంచెం పగ అనేది పెంచుకుంటూ ఉంటున్నారు. కాబట్టి సరదాగా అన్నటువంటి మాటలను కూడా అవతలి వారికి వ్యక్తిగత ఆయుధాలుగా తొలగించవచ్చు. అందుకే ఇకపై మీరు మాట్లాడేటప్పుడు కూడా 1కి 100 సార్లు ఆలోచించుకోండి. మీ యొక్క సమయం అంటే మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ యొక్క జీవితంలో తదుపరి ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఎవరికి కూడా ఎంత ప్రాణ స్నేహితులు అయినా కూడా అసలు ఎవరికి చెప్పకండి. మీ ఇంటి గుట్టును, మీ యొక్క సొంత విషయాన్ని మీలోనే దాచుకోండి. మీ యొక్క తంత్ర మంత్రాలను, ప్రశాంతలను, కుట్రలను అన్నింటినీ కూడా మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి హనుమంతుల వారు. మీరు హనుమంతుల వారి యొక్క నామ జపాన్ని చేస్తూ ఉండండి. మీకు ఒక పెద్ద రక్షణ కవచం. ఏ రకమైనటువంటి కంటి దృష్టి ఉన్నా కూడా చెబితే సరే ఆ స్వామివారి యొక్క శరణ్ వేడితే చాలండి. హనుమాన్ చాలీసాని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుల వారిని నమ్ముకున్నటువంటి వారు ఏ శత్రువులు ఉన్నా కూడా ఏది కూడా చేయలేరు. మీ యొక్క శత్రువులలో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రతి మంగళవారము, శనివారము హనుమంతుల వారి యొక్క గుడికి వెళ్ళి స్వామివారికి బెల్లము, శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. మీ యొక్క శత్రువు ఎంతటి వారైనా సరే ఆ స్వామివారి యొక్క దెబ్బకు తోక ముడుచుకొని పోవాల్సిందే. ఇది 100% నిజమండి. మీ యొక్క కష్టాన్ని తొలగిపోతాయి. ఇక మీ యొక్క అసలు శత్రువుల గురించి కూడా చెప్పవలసినటువంటి సమయం వచ్చేసింది. ఆమె ఎవరో కాదండి, ఆమె చాలా మీ దగ్గర మీ యొక్క రక్త సంబంధికురాలే, మీ యొక్క దగ్గరమైనటువంటి బంధువే. అంటే ఆ వ్యక్తి పురుష లేదంటే స్త్రీ అండి. ఆమె మీ యొక్క అంటే ఆడపడుచు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, మీ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉంటుందండి. ఆ యొక్క స్త్రీ అనేటువంటి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అంటే ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలవుతుంది అన్నమాట. మీ బంధువుల జాబితాలో ఒక్కసారైనా వెతుక్కోండి. ఈ ఎస్ అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వారు ఉన్నారా, ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుంది ఒక్కసారి గమనించండి. ఇక నేను అందరినీ కూడా నమ్మడం లేదు, కొంతమంది అలా ఉన్నారని చెప్పేసి చెప్తున్నామండి. కాబట్టి ఎవరు కూడా అలాంటి వారో ఒక్కసారి గమనించుకోండి. ఎవరిని కూడా గుడ్డిగా అసలు మాత్రం ఏ మాత్రం కూడా నమ్మటకండి. కేవలం మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తులు ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వెనకున్నటువంటి కుట్రలు చేసినటువంటి వారైతే చాలామంది ఉన్నారు. అయితే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఆమెను గుర్తించిన తర్వాత ఆమె ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతుంది, గొడవలు పడుతుంది, దూరం పెడుతుంది, ఇటువంటివన్నీ కూడా కేవలం మీ గుట్టును మీ యొక్క ప్లాన్లు వారికి చెప్పడం ఆపేసేయండి. వాళ్ళు మీ గురించి ఏమంటున్నారో తెలుసుకోండి. మీరు అప్రమత్తంగా ఉంటే చాలండి. ఈ యొక్క మాట గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగిడేటువంటి వారు మీ యొక్క శ్రేయభిలాషులు ఎప్పుడూ కూడా కాదు. మీలో లోపల చెప్పేసి మిమ్మల్ని సర్ది పడేటువంటి వ్యక్తులు అయితే మీ మిత్రులండి.
మిమ్మల్ని విమర్శించేటువంటి వారిని ఎప్పుడూ కూడా దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతి ఒక్క నిత్యము కూడా ఇలా జరుగుతూ ఉంటాం. ముఖ్యంగా ఆడవారికి మీరు విన్నంత ఎవరైనా కానీ బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతున్నారు అంటే పొగిడించుకోవాకండి. ఆ యొక్క పొగడ్తలకు మీరు వెనక ఏదో ఒక స్వార్థం, కుట్ర, అసూయ అనేది దాగి ఉండవచ్చు. ఒక చిన్న పొరపాటు మీ యొక్క జీవితాన్ని తలకిందలు చేయగలదు. అలాగే ఆ యొక్క అపరిచిత విషయంలో అతిగా ప్రేమ అనేది చూపిస్తున్నటువంటి వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మీ యొక్క వృషభ రాశి వారు ఈ వీడియోలో మీకు చాలా లోతైనటువంటి విషయాలు అయితే విచారించాం కదండి. ఇక ఏదైనా కానీ సందేహాలు ఉన్నా లేదంటే మీ యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా సరే కామెంట్ బాక్స్లో మాకైతే తెలియపరచండి. ఇక ఈ యొక్క సంచారం అంతా కూడా సమాచారం మీ యొక్క ప్రాణాలకు మీ యొక్క జీవితాన్ని కాపాడుతుందనేసి మేము కూడా ఆశిస్తున్నాము. మీ యొక్క బజరంగ బలి ఆశీస్సులు మీపై ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇక ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్.